తెలుగుదేశం పార్టీ యాదవ సంఖ్యలకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ యాదవ సంఖ్యల ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బూడిగ రాధా తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ యాదవ సంఘీల అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పలువురికి వివిధ విభాగాల్లో పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. 2024 టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వస్తేనే అన్ని విధాల మేలు జరుగుతుందని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం బీసీలను విస్మరించిందని, మోసం చేసిందని మండిపడ్డారు. టీడీపీ నగర కార్యనిర్వాహక కార్యదర్శి మరుకుర్తి రవి యాదవ్ అధ్యక్షతన టీడీపీ నాయకులు కరగాని వేణు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మంజి రాంబాబు, మిస్కా జోగినాయుడు, కొయ్యేడు కుమారి, కడియాల రాజశేఖర్, తొల్లి పద్మ, ఉర్లంకల లోకేష్, బొమ్మనబోయిన నాగేంద్ర, పిడిమి ప్రకాష్, తానింకి కొండయ్య, బత్తిల నాగేశ్వరరావు, గంగుల వెంకటేశ్వరరావు, భూర రమేష్ ప్రసాద్, భూర రామంజనేయులు, బుట్ట వీరబాబు, నమ్మి నాగశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యాదవ సామాజిక వర్గానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తూనే ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు హామీ ఇస్తా ఉన్నా. మీ అందరూ ఈరోజు బీసీలో మా అందరికీ పదవులు ఉన్నాయి. మా పైన పెత్తనం చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీసీకి సీట్లు ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ వారికి సీట్లు ఇచ్చినా వాళ్ళ పైన పెత్తనం చేసేవారు రెడ్లు ఉన్నారు, పెద్ద రెడ్లు. కానీ ఇక్కడ బీసీలు మా పైన ఎవరు పెత్తనం చేసేవాళ్ళు లేరు. మాకు మేముగా పనిచేస్తా ఉన్నాం, బీసీ సాధికారత కోసం కృషి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇది శుభ పరిణామం. రాజమండ్రి పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో ఒకే ఒక బీసీ సీటు, అది రాజమండ్రి సిటీ. గతంలో మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క దీవెనలతో, మీ అందరి యొక్క సహకారంతో మా భార్య అయిన ఆదిరెడ్డి విద్యా భవానీ గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించడం జరిగింది. మీ అందరినీ కోరుతా ఉన్నాం, 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజమండ్రి సిటీ భవిష్యత్తు కోసం మరలా సైకిల్ గుర్తుకి ఓటు వేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ మైత్రిని బలపరచండి చెప్పి కోరుతా ఉన్నాం.